జరిగింది. ఇప్పటిదాకా మనము బాగా ప్రతి సంవత్సరము స్వతంత్రం వచ్చిన ఈ 26 జనవరి 26, 1947లో వచ్చింది. ఇప్పటికి దాదాపు 70 సంవత్సరాలు ఈ రోజుకి స్వతంత్రం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరము గవర్నమెంట్ హాలిడే ప్రకారం ప్రతి స్కూల్లోన ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఉందో అక్కడంతా చేసుకుంటున్నాం. తాత మన బాపూజీ, బాలల తాత మన బాపూజీ, పోసినవుల బాబూజీ, చిన్ని పిలక బాపూజీ, కులమత భేదం వలదన్నాడు, మానవులంతా ఒకటన్నాడు, మనలో జీవం పోశాడు, నడుం బిగించి లేచాడు, కదం తొక్కుచు పదం పాడుచు దేశం దేశం కదిలింది, మనకు లభించినది స్వరాజ్యం, మనకు లభించినది సామ్రాజ్యం. తాత మన బాబూజీ, బాలల తాత మన బాబూజీ, దీపిలక బాబూజీ, పోసిన ఊళ్ళ బాబూజీ. ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇది అలా ఇస్తే వచ్చింది, అడిగితే వచ్చింది కాదు. 7,62,000 మంది బలిదానం అంటే ఉరి కంబానికి ఎక్కి ఆహుతులిచ్చి ప్రాణాలను ఆహుతించి తన కుటుంబాన్ని త్యాగం చేసి లేదా స్వాతంత్ర పోరాటంలో లేదా 7,62,000 మంది ఆహుతి అయినాక లేదా మనకి స్వాతంత్రం లభించింది. ఇవాళ మనం ఏమనుకుంటామంటే కొందరు స్వార్థ రాజకీయ నాయకులు తమ డబ్బుల కోసం తన స్వార్థం కోసం లేదా దేశాన్ని అమ్ముకుంటున్న నిజమే. కానీ ఇవాళ ఈ పల్లెలో కూడా ఈ విద్యుత్ సబ్స్టేషన్స్ కానీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కానీ వస్తున్నాయి. మన ఇంటి దాకా రోడ్ వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ దేనికోసం వస్తుంది?